వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వెలువడిన తర్వాత వైసీపీ నాయకులందరూ కూడా షాక్లో ఉంటే, ఒక మర్నాటి నుండే ఒక గొంతు మాత్రం పెద్ద ఎత్తున ఈ ఎన్నిక మోసపూరితమని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ కూడా వైసీపీ నాయకుల కంటే ఎక్కువగా గొంతెత్తి చాటుతూ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, చింతా రాజశేఖర్ గారు. ఇక దాంతోపాటు ఎన్నికలలో ఈ అవకతవకలకు సంబంధించి అభ్యర్థులందరూ కూడా వీవీప్యాట్ వెరిఫికేషన్కి అప్లై చేయాలి. అదేవిధంగా ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ కూడా దాఖలు చేయాలంటూ కూడా రాజశేఖర్ గారు పెద్ద ఎత్తున వారందరికీ సూచిస్తూ ఉన్నారు. అసలు ఎన్నికలలో అవకతవకలు జరిగాయా, ఇక ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఏంటి, వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే అండి సార్. ప్రధానంగా వైసీపీ నాయకులే ఈ ఈవీఎంకు సంబంధించింది ఇంకా వదిలేసిన పరిస్థితి కనపడుతుంది. అయినా కూడా మీరెందుకు భుజాన వేసుకొని ముందుకు వెళ్తున్నట్టు అంటే ఏం చెప్తారు? అంటే ఇది కేవలం ఇది వైసీపీ గెలిపోవటమే అనేది కాదు. ఇది ఒక వైసీపీ పార్టీకో లేకపోతే ఇది కాదు. వైసీపీ యాక్చువల్లీ వాళ్ళు నష్టపోలేదు. వైసీపీకి జరిగింది కొలాటరల్ డ్యామేజ్. అస్సలు నష్టపోయింది ఓటర్. నా ఓటు నేను ఎవరికి వేద్దాం అనుకున్నానో వారికి మీకు ఓటేద్దాం అనుకున్నాను. మీకు కాకుండా ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే ఒక పద్ధతి వచ్చేసింది. రోజు రోజుకి అది బలపడతా ఉంది. సో ఓటర్ అంటే ప్రజాస్వామ్యానికి మూలం ఏంటంటే ఓటర్ యొక్క ఆయన ఏమనుకుంటున్నాడో, ఏం కావాలనుకుంటున్నాడో, ఎవరు ఆ ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నాడో అనేది ఓటర్ నిర్ణయించడమే ప్రజాస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ప్రజాస్వామ్య విలువలనే కాలరాస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, మీరు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారు. ఏ స్వాతంత్రం కోసం అయితే స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు ఇచ్చారో, ప్రజలందరూ స్వేచ్ఛగా బతకాలి, ఒక దమనకాండ ఉండకూడదు, అణిచివేత ఉండకూడదని వారి స్ఫూర్తిని కూడా తుంగలో దొక్కుతున్నారు. సో ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఇది ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా ఉంది. కాబట్టి నేను కాన్స్టెంట్గా మాట్లాడుతున్నాను. ఇది వైసీపీ ఓడిపోయింది, వైసీపీ గెలిచింది, వైసీపీకి జరిగింది కేవలం కొలాటరల్ డ్యామేజ్. ఇక్కడ అంతకంటే కోటి రెట్లు విలువైన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, దేశం ప్రమాదంలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎన్నికల ప్రక్రియ మన అనుమానాలు కనుక నిజమయ్యి ఈ ప్రక్రియ ఎన్నికలు అవకతవకలతో అధికారంలోకి వచ్చారనేదే కనుక నిజమైతే, రుజువైతే ఇది దేశద్రోహానికి తక్కువైంది ఏం కాదు. దేశద్రోహం కేసు ఇది. కాబట్టి ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక కాన్స్టిట్యూషనల్ ప్రేమికుడిగా అంబేద్కర్ గారి విలువల కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం నేను మాట్లాడుతున్నాను. అది ముఖ్యం. అది సో ఇది మా ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఏ పార్టీ గెలిచింది దానికంటే కూడా మీకు రాచరికమే. ఇంకా ఎన్నికలు పెడతాను అంటే పేరుకు మాత్రమే ఎన్నికలు. నేను ఎవరు గెలిపించాలనుకున్నానో వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యాను, ఆ ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు అశ్విని దత్ గారు ఉన్నారు, సినిమా ప్రొడ్యూసర్. ఆయనకి ఏం తెలుసు? ఆయన ఎన్నికల కంటే 2 రోజుల ముందర వచ్చి 160 స్థానాలు గెలుస్తామని ఎట్లా చెప్పగలిగాడు? ఆయన పొలిటికల్ అనాలిసిస్ చేయడం ఎప్పుడు చూడలేదు, ఏమీ చూడలేదు. సినిమాలు తీసుకుంటాడు ప్రొడ్యూసరు. ఆయన వచ్చేసేసి కెమెరా ముందర 160 స్థానాలు గెలుస్తున్నామని ఎలా చెప్పగలిగాడు ఆయన? సో ఇవన్నీ మనకి స్పష్టంగా మనకి కనపడుతున్నాయి. గ్రౌండ్కి 160 స్థానాలు కనపడేది ఏమి కనపడలేదు మనకి. సిద్ధాంత సభలు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందర సిద్ధాంత సభల్లో మాట్లాడుతుంటే ప్రజలు ఆయనతో కనెక్ట్ అయిన తీరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సభలు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు సభలకు వచ్చిన జనం కానీ, ఆ వచ్చిన జనాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసానికి ఇచ్చే స్పందన కానీ చూస్తే ఈ ఫలితాలు కనపడట్లేదు ఎక్కడ. టోటల్ రివర్స్ కూడా అంతకంటే దారుణంగా ఉన్నాయి. సో ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసి, బుల్డోజ్ చేసి ప్రజాభిప్రాయాన్ని కాలరాస్తున్నారు. ఇది ముందే డిసైడ్ చేశారంటారా? మరి ఎట్లా చెప్పగలిగినాడు? ఆయన పొలిటికల్ అనాలిసిస్ కాదు, ఆయన ఏం చేయలేడు. అశ్విని దత్ గారు ఎట్లా చెప్పినారు? కేకే సర్వే ఎప్పుడు కనబడలేదు, అకస్మాత్తుగా వచ్చేసేసి 160 స్థానాలు వస్తాయని ఎట్లా చెప్పగలిగినాడు ఆయన? ఇవన్నీ జనసేనకి 21 రావడం ఏంది? ఇవన్నీ చూస్తే మనకు కళ్ళకు కట్టినట్టు ఇది ఖచ్చితంగా ఇది దోచుకోబడ్డ ఎన్నిక. ఇది దోచుకున్నది వైసీపీ సీట్లను, వైసీపీ అధికారాన్నో కాదు, ప్రజల అభిష్టాన్ని దోచుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని దోచుకున్నారు. సార్ అంటే ఇప్పటికే ఓడిపోయిన వారిలో ఒక 3 మాత్రమే వీవీప్యాట్లు లెక్క పెట్టమని చెప్పారు. ఇక వారు మహా అంటే ఒకవేళ అవి లెక్క పెట్టినా కూడా
ముగ్గురు మాత్రమే ఒక ఎంపీ మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుస్తారు కావచ్చు. మా అంటే వైసీపీ వాళ్ళకు ముగ్గురు కలిసి వస్తారు అంతే, అంతకు మించి ఏం జరగదు కదా ఇంకా. అంతకుమించి ఏం జరగదు, ఇది కరెక్టే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్నికలు అయిపోయిన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 164 ఓడిపోయిన 164 ఎమ్మెల్యేలు, ఓడిపోయిన 21 మంది ఎంపీల చేత వారి చేత మీరు ఈ వీవీప్యాట్ల వెరిఫికేషన్ వేయించమని చెప్పాను. ఆ రోజున వేయించుంటే ఈ రోజున ముగ్గురు ఉండేవాళ్ళు కాదు, 185 మంది ఉండేవాడు. ఓకే, సరే అది జరగలేదు. వీళ్ళు చేస్తే ఏమవుతుందంటే, వీళ్ళు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, మీకు కావాలంటే ఇస్తాను, అది డిస్ప్లే చేయండి తర్వాత. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే 26 ఏప్రిల్ 2024 జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ దీపాంకర్ దత్ అని ఇద్దరు జడ్జిలతో కూడిన ధర్మాసనం గౌరవ సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, ఈ వీవీప్యాట్లు మొత్తం లెక్క పెట్టమన్నారు. వీవీప్యాట్లు మొత్తం లెక్క పెట్టాలంటే మాకు మొత్తం లెక్క పెట్టడానికి కష్టం అవుతుంది, సాధ్యం కాదు అని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఎన్నికల కమిషన్ మొత్తము లెక్క పెట్టడం సాధ్యం కాదు అని చెప్పేదే కుంటిసాకు. ఫర్ ఎగ్జాంపుల్, కరెన్సీ నోట్స్ ఉంటాయి, ఒక 100 నోట్లు ఉన్న కరెన్సీ నోట్ మీరు లెక్క పెట్టడానికి 1 నిమిషం పడుతుంది. గంటల్లో మీరు ఎన్ని లెక్క పెట్టచ్చు? 60 నిమిషాలకి పావు గంటకు 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నా కానీ 45 లెక్క పెట్టచ్చు. అంటే 4500 కరెన్సీ నోట్లు మీరు గంటలో లెక్క పెట్టచ్చు. అంటే ఓట్లు కూడా 4500 ఒక మనిషి గంటలో లెక్క పెట్టచ్చు కదా. 10 మంది కూర్చుంటే 45,000 లెక్క పెట్టచ్చు. 4 గంటల్లో 180,000 ఓట్లు. మీకు పోలైన 180,000 ఓట్లు అనుకున్నా కానీ 90% పోలింగ్ అయినా కానీ 4 గంటల్లో లెక్క పెట్టి అవతల పడేయచ్చు. 10 మంది కూర్చోలేరా? ఎన్నికల సిబ్బంది 10 మంది ఉంటారా? సో ఇక్కడ ఎన్నికల కమిషన్ కోర్టుకు చెప్పింది అబద్ధం. ఆ తర్వాత మీరు వెరిఫికేషన్కి ఫీజు డిసైడ్ చేయమంటే 47,500 ఫిక్స్ చేసింది. ఒక బూత్ కా సార్? ఒక బూత్ కి 40. అంటే మీరు మొత్తం అన్ని నియోజకవర్గం మొత్తం పోటీ చేయడానికి మీరు ఇచ్చే డిపాజిట్ 25,000. కానీ మీరు లెక్క పెట్టడానికి దానికి డబల్, మొత్తం నియోజకవర్గం లెక్కేసుకుంటే ₹1,00,00,000 కట్టాలి మీరు. ఒక అభ్యర్థి ₹1,00,00,000 కట్టాలి. అంటే మొత్తం వాళ్ళకి 5% పర్మిషన్ ఇచ్చినారు. ఒకవేళ మొత్తం లెక్క పెట్టాలంటే ₹1,00,00,000 కట్టాలా. పార్లమెంట్ నియోజకవర్గం 7 కోట్లు కట్టాలి. అంత హై ఫీజు ఎందుకు పెట్టినారు మీరు? అంటే ఎవడు కౌంటింగ్కి వీవీప్యాట్ల వెరిఫికేషన్కి ముందు రావద్దు అని. మామూలుగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము ఏదైనా సరే ఎన్నికల్లో అవకతవకలు ఉంటే 45 డేస్ లోపల మీరు అర్జీ పెట్టుకోవాలి. కానీ వీవీప్యాట్ వెరిఫికేషన్కి వారం రోజులే టైం ఇస్తున్నారు. ఎన్నికల్లో అవకతవకలకి ఏదైనా సరే మీరు 45 డేస్ లోపల మీరు పెట్టుకున్నప్పుడు దీనికి కూడా, ఇది కూడా ఎన్నికల అవకతవకనే కదా, దీనికి కూడా 45 డేస్ ఇవ్వాలి కదా, దీనికి 7 డేస్ ఇచ్చినారు. ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే, వాళ్ళకి ఎన్నికల కమిషన్కి వీవీప్యాట్లు ఈవీఎంల నంబరు టాలీ చేయడం ఇష్టం లేదు అనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత అవి టాలీ చేయమంటే మేము మాక్ డ్రిల్ చేస్తామంటున్నారు, మేము మాక్ పోలింగ్ చేసి అవి లెక్క పెడతామంటున్నారు. సో ఇవన్నీ చూస్తే కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా ఎన్నికల కమిషన్ వీవీప్యాట్లని ఈవీఎంలతో పోల్చడానికి ఏమాత్రం ఇష్టం లేదని మనకు రుజువు అయిపోయింది. సో ఈ ముగ్గురు అప్లై చేస్తే ఇది కాదు, ఈ ముగ్గురు అప్లై చేసిందే మిగతా వాళ్ళు, అంటే దేశవ్యాప్తంగా ఏమైందంటే మొత్తం అసెంబ్లీ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్లో 13 చోట్ల, అంటే బాలినేని శ్రీనివాస్ గారు అలాగే అప్పల్ నర్సయ్య గారు, బెల్లాన చంద్రశేఖర్ గారు ఎంపీగా చేశారు, ఆయన కాదు. సో ఆంధ్రప్రదేశ్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు, అసెంబ్లీ అలాగే ఒరిస్సా కూడా మనలాగానే 12.5% ఓట్లు వేరియేషన్ ఉంది. అక్కడ కూడా జార్సుగూడ అనే నియోజకవర్గంలో దీపాలి దాస్ అనే మహిళ, ఆమె కూడా 13 నియోజకవర్గాలకి ఒకటే జార్సుగూడ నియోజకవర్గానికి ఆమె అప్లై చేశారు. వీళ్ళందరూ కలిసి మమ్మకు వీవీప్యాట్ లెక్క పెట్టమంటే లెక్క పెట్టకుండా మాక్ పోలింగ్ చేసి అవి లెక్క పెడతామంటున్నారు. సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయాలి. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తే ఏమవుతుందంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, అంటే జస్టిస్ దీపాంకర్ దత్తా గారు ఆయన 37 పేరాలు రాశారు. 37 పేరాలో 37వ పేరా ఏం చెప్తుందంటే, ఎన్నికల కమిషన్లో పోలైన ఓట్లకి, కౌంట్ చేసిన ఓట్లకి తేడా లేకుండా ఉండాలి. ఇది ఎన్నికల ప్రక్రియ పట్ల నమ్మకము, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం నిలబెట్టడం కోసం ఈ తీర్పు ఇస్తున్నా అని చెప్పి ఆయన చెప్పారు. సో ఆ తీర్పుని వీళ్ళు కాలరాస్తున్నారు కదా. మీరు ఈవీఎంలో ఉన్న ఫిగర్కి వీవీప్యాట్ల ఫిగర్కి లెక్క పెడితేనే కదా టాలీ అయ్యేది. సో ఆయన ఇచ్చిన తీర్పు, జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఇచ్చిన తీర్పుని వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు కాబట్టి కోర్టు ధిక్కరణ కేసు, అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్
ఏది జిల్లా కోర్టు లేకపోతే హైకోర్టు సింగిల్ బెంచ్, హైకోర్టు సింగిల్ జడ్జో, హైకోర్టు బెంచో, లేకపోతే సుప్రీంకోర్టు సింగిల్ జడ్జో కాదు. సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా ఎన్నికల కమిషన్ బేఖాతరు చేసింది. సో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసేవాడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి 3 సీట్లే అయినప్పటికీ అది మొత్తం ప్రక్రియని బయటికి తీయండి అనే అవకాశం కూడా ఉంది. సార్ వైసీపీ వాళ్ళు ఎందుకు గట్టిగా ఫైట్ చేయట్లేదంటే? వైసీపీ వాళ్ళు ఎందుకు గట్టిగా ఫైట్ చేయట్లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు 164 మంది అప్లై చేసి ఇక్కడ 21 మంది ఎంపీలు అప్లై చేస్తే గట్టిగా ఫైట్ చేసేవాళ్ళు. వాళ్ళు తర్జన భర్జనలు పడి డిసైడ్ చేసుకునే లోపలే 7 రోజులు అయిపోయింది. ఎన్నికలు ఓడిపోయినా మన షాక్ నుంచి తేరుకొని వీవీప్యాట్లు వెరిఫై చేసుకోవాలి, ఆ పద్ధతి ఏంటి అనేది వాళ్ళు చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకునే లోపల, ఎందుకంటే నేను 10వ తారీఖు నాడు వెళ్ళాను, జూన్ 10వ తారీఖు నాడు. కరెక్ట్గా ఇంకా 1 డే టైం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి. నేను జూన్ 10వ తారీఖు వెళ్తే ఈ అప్లై చేసుకోవడానికి ఇంకా ఒక్క రోజే టైం ఉంది. ఆ రోజు కూడా నేను చెప్పాను, నేను సజ్జల రామకృష్ణ చెప్పాను, అది మనకి అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుందా తర్వాత సంగతి. 164 ఎమ్మెల్యేల చేత 21 మంది ఎంపీల చేత అప్లై చేయించండి దయచేసి అని చెప్పడం జరిగింది. కానీ అది అవ్వదు పోదు అంటున్నారు అనేది వాళ్ళు. సార్ ఇంకొకటి టీడీపీ వాళ్ళు ప్రధానమైన ఆరోపణ అంటే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది ప్రజలలో కూడా ఒక అనుమానం ఉంది. అంటే గతంలో కూడా 151 స్థానాలు వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు, ఇప్పుడే ఎందుకు మాట్లాడే పరిస్థితి వచ్చింది? గతంలో 151 స్థానాలు వచ్చినప్పుడు తెలుగుదేశం ఒక్కటే పోటీ చేసి, బీజేపీ వారితో లేదు, టీడీపీ వారితో, జనసేన వాళ్ళతో లేదు. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన పర్సెంటేజ్ ఎంత అంటున్నారు, వీళ్ళకి 40 వస్తే వాళ్ళకి 60 వచ్చినాయి. సో దాదాపు 50 కాదు 55% ఎంత వచ్చింది, 55% 15%. దాంట్లో 5.53 జనసేనది. ఆ 5.53 పక్కన పెట్టండి, ఎంత ఉంది అప్పుడు 50%. ఆ 5.53 వాళ్ళకి కాకుండా 50% అంటే వీళ్ళకి 40 దానికి ఉన్న మధ్యలో తేడా ఎంత 10%, అంటే సగం అయ్యేటైతే 5% వేరియేషన్. ఆ 5% వేరియేషన్ కంటే ఎక్కువనే బీజేపీ చేసింది. సో వాళ్ళకి తెలుసు ఈ స్థాయిలో ట్యాంపరింగ్ అయితే జరగలేదని వాళ్ళకి తెలుసు. అండ్ జగన్మోహన్ రెడ్డి కనుక 2019లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిస్తే, ఈవీఎం ట్యాంపరింగ్ చేయాలంటే ఎవరితో మీకు సఖ్యత ఉండాలి, కేంద్ర ప్రభుత్వం. 2019లోనే మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే అట్లా చెయ్యొచ్చు అని తెలిసిన తర్వాత 2024లో ఎందుకు వదులుకుంటారు జగన్మోహన్ రెడ్డి? వదులుకుంటారా? ఆయన గెలిచిందే ట్యాంపరింగ్ మీద అని తెలిస్తే ఆ అవకాశం వదులుకోడు. సో ఆ ట్యాంపరింగ్ అనేది 2019లో జరిగిందంటానికి మనకి సరిపోవట్లేదు, వాస్తవాలు దాంతో సరితూగట్లేదు. జనసేన విడిగా పోటీ చేసింది, బీజేపీ విడిగా పోటీ చేసింది, టీడీపీ చాలా బలహీనంగా ఉంది, అంటే ప్రజా వ్యతిరేకత ఉంది. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక కరెక్ట్గా ఫలితాలు పెడితే 100 నుంచి 125 సీట్ల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, ఈవీఎం ట్యాంపరింగ్ జరగకపోతే. బలంగా జరిగిందని దాంట్లో అనుమానమే లేదు, దాంట్లో అనుమానం. ఏ సార్, ఇక ఫామ్ 20 అంటే ఏమిటి? ఇది చాలా మందిలో అసలు ఫామ్ 20 అంటే ఏంటంటే, ఇప్పుడు ఎన్నికలు ఓట్లేసి వెళ్ళిపోతారు. ఓట్లేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక్కొక్క పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్ ఉంటారు. మొత్తం ఎన్ని ఓట్లు పోలైన రికార్డు వాళ్ళ దగ్గర ఉంటుంది. అది ఓటింగ్ రోజు జరిగేది. అయిపోయిన తర్వాత కౌంటింగ్ వచ్చేటప్పుడు కల్లా ఒక్కొక్క ఈవీఎం ని కౌంట్ చేస్తారు. ఒక ఈవీఎం నంబర్, పోలింగ్ స్టేషన్ నంబర్ 1 ఈవీఎం నంబర్ ఏంటి, ఆ రోజు ఈవీఎం నంబర్ ఇదే కరెక్టా కాదా అని టాలీ చేసుకుని ఫామ్ 17C అనే దాని మీద మొత్తం పొందుపరుస్తారు. ఫామ్ 17C అని ఏం చేస్తుందంటే, ఒక పోలింగ్ స్టేషన్ లో ఏ అభ్యర్థికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయని ఫామ్ 17C. ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 150 నుంచి 200-225 వరకు పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ఈ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో ఇప్పుడు రామాపురం ఉంది, రామాపురంలో మొత్తం ఉన్న ఓట్లు 1000, పోలైన ఓట్లు 800. దాంట్లో వైసీపీకి 300, టీడీపీకి 500, కాంగ్రెస్ పార్టీకి ఇన్ని, ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇన్ని, నోటాకి ఇన్ని, అది మొత్తం ఫామ్ 17 రాస్తారు. ఇది ఒక పోలింగ్ స్టేషన్కి సంబంధించింది. ఈ పోలింగ్ స్టేషన్లు అన్నీ కలిపితే నియోజకవర్గాన్ని వస్తుంది. సో పోలింగ్ స్టేషన్ వైజ్ నంబర్లేసి ఆ పోలింగ్ స్టేషన్ కాంగ్రెస్కి, మన వైసీపీకి ఎన్ని వచ్చినాయి, టీడీపీకి ఎన్ని వచ్చినాయి, బీజేపీకి ఎన్ని వచ్చినాయి, జనసేనకి ఎన్ని వచ్చినాయి, ఇండిపెండెంట్లకు ఎన్ని వచ్చినాయి, నోటాకి ఎన్ని వచ్చినాయి, మొత్తం రాస్తారు అనమాట. అట్లా అన్ని మొత్తం నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉంటాయో అన్ని పోలింగ్ స్టేషన్లకు కలిపి సమగ్రంగా ఇచ్చిన అబ్స్ట్రాక్ట్నే, ఆ స్టేట్మెంట్నే ఫామ్ 20 అంటారు. ఎన్నికలు అయిపోయిన వారం 10 రోజులకే
అంటే ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ మొత్తం దాన్ని స్టాంప్ వేసి సంతకం చేసి ఉమ్, మీకు దాన్ని ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెడతారు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఫామ్ 20 పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ఇక్కడే ఉంది. ఇప్పుడు ఫలానా వెంకటాపురం ఉంది. ఉమ్, వెంకటాపురంలో మొత్తము 1000 ఓట్లు ఉన్నాయి. ఓకే. పోలైనాయి 600 700 70% పోలైంది అనుకుందాం. టోటల్ ఇప్పుడు చూస్తే అక్కడ పోలైన ఓట్లు 820 ఉన్నాయి. ఓకే. అంటే టోటల్ అక్కడ ఏ ఏజెంట్ అయితే పోలింగ్ స్టేషన్లో బూత్ ఏజెంట్ సంతకం పెట్టిండో దానికి ఇక్కడ టోటల్ కౌంట్ అయిన ఓట్లకి తేడా ఉంది. అక్కడ దొరికిపోతారు నంబర్ 1. ఉమ్, నంబర్ 2, ఆ ఊర్లో పల్లెటూర్లలో ఎస్పెషల్లీ సిటీలు అంటే చెప్పలేము కానీ పల్లెటూర్లలో ఒక పోలింగ్ స్టేషన్ ఉంటే ఆ ఊర్లో 1 2 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. ఆ పోలింగ్ స్టేషన్ ఉంటే ఆ పోలింగ్ స్టేషన్లో ఎవరికి ఓటు వేస్తారో ఆ ఊళ్ళో అందరికీ తెలుసు. yes. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూపురంలో బాలకృష్ణ దాంట్లో ఒకటి వచ్చింది, వైసీపీకి ఒకే ఒక ఓటు వచ్చింది. ఆ పోలింగ్ స్టేషన్ వాళ్ళు చూస్తే అరే మన ఊర్లో మనము 800 మంది ఉన్నాము, Yes. వైసీపీకి 600-700 మంది ఓటేస్తాము, ఎంతకైనా సరే 500-600 అన్నా కావాలి, 200-300 కావాలి, ఒక ఓటు రావడం ఏంది అని కార్పొరేటర్ కూడా కార్పొరేటర్ అంటే ఆ ఊర్లో వైసీపీకి ఒక ఓటు రావడం ఏంది అని ఆ ఊర్లో చర్చ మొదలవుతుంది. yes. అరే ఈ ఎన్నిక కరెక్ట్ కాదని ఫామ్ 20 మీరు మొత్తం ఎన్నికల కమిషన్ అప్లోడ్ చేస్తే ప్రతి పోలింగ్ స్టేషన్లో ఆయా ఓటర్లు చర్చించుకుంటారు. అరే ఇది కాదు కదా, ఉమ్, ఇది కాదు కదా మనం వేసిన ఓటు, మనం వేసింది వైసీపీకి కదా. ఇక టీడీపీకి వస్తున్నాయి ఏంటి, జనసేన పోటీలో ఉంటే జనసేనకు వస్తున్నాయి ఏంటి, బీజేపీకి వస్తున్నాయి ఏంటి, కాంగ్రెస్కి వస్తున్నాయి కొన్ని చోట్ల. ఇన్ని ఓట్లు ఎవడేసాడు మన ఊర్లో కాంగ్రెస్కి, మన ఊర్లో జనసేనకి ఇంత ఏంటి, మన ఊర్లో బీజేపీకి వేయడం ఏంటి. ఒక ముస్లిం మహిళ ఒక ఆమెకి పెరాలసిస్ వచ్చింది విజయవాడలో. ఉమ్, ఆమె మణిపాల్ హాస్పిటల్లో ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఓకే. అడ్మిట్ అయితే ఏంటమ్మా అంటే టెన్షన్ బాగా పడుతున్నాం ఏంటంటే మా ఊర్లో మొత్తం మేము 900 మంది ఉన్నాము, అంతా ముస్లిమ్సే మా పోలింగ్ స్టేషన్లో, మేము అందరం వైసీపీ ఓటేస్తే అక్కడ 15-20 ఓట్లు మాత్రమే కనబడుతున్నాయి, అది ఎట్లా జరిగింది నాకు టెన్షన్ అర్థం కావట్లేదు అంది. ఆ చర్చ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ప్రతి ఒక్క గ్రామంలో జరుగుతుంది. ఫామ్ 20 అప్లై చేస్తే, ఫామ్ 20 ఎన్నికల కమిషన్ అప్లోడ్ చేస్తే మొత్తం అవుట్. వీళ్ళు ఏమేమి చేసినారో ఎక్కడెక్కడ ఎన్నెన్ని దొంగతనాలు చేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గంలో 90% 98% పోలింగ్ అయింది. 98% అంటే దాంట్లో చనిపోయిన వాళ్ళు కూడా ఓటేశారంట, ఊళ్ళో లేని వాళ్ళు కూడా ఓటేశారంట. ఓకే. మన ఊర్లో ఏంట్రా బాబు మనము ఇంతమంది ఉన్నాము, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఓటేసారా ఏంది, ఊళ్ళో లేని వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, చెన్నైలో ఉన్న వాళ్ళు కూడా ఓట్లు వేసారు ఏంటిది, ఇవన్నీ బయటపడతాయి కదా. ఓకే. ఏ రోజైతే ఫామ్ 20 మీరు ఎన్నికల కమిషన్ అప్లోడ్ చేసిందో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సీఎం అని ఒప్పుకో తప్పదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డియే గెలిచాడు, వీళ్ళు కుట్రపూరితంగా ఓడించారు. 21/21 అనుకుని చెప్పుకునే చంద్రబాబు పవన్ కళ్యాణ్కి 21 అంత సీన్ లేదు. సార్ పవన్ కళ్యాణ్ విషయం మీరు తీశారు కాబట్టి అంటే ప్రజలలో కూడా పెద్ద ఎత్తున చర్చ వస్తుంది. ఏంటంటే గతంలో 2 చోట్ల ఓడిపోయాడు, ఒకే ఒక స్థానం దక్కించుకున్నాడు, కానీ ఇప్పుడు ఎక్కడైతే నిలబెట్టాడో వాళ్ళందరూ కూడా గెలిచారు. ఇది సాధ్యం ఎట్లా అయింది అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. అదే చెప్తున్నా కదా, ట్యాంపరింగ్. మీరు ఫామ్ 20 అప్లోడ్ చేయట్లేదంటేనే మీరు ఏదో దాచిపెడుతున్నారు. ఓకే. ఫామ్ 20 అప్లోడ్ చేయట్లేదంటే ఏంటి, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ఇచ్చిన జడ్జిమెంట్లో పారా నంబర్ లాస్ట్ పారాని మీరు ఉల్లంఘించినారు. ఇందాక మీరు అడిగినారు కేవలం 3 మాత్రమే కదా డబ్బులు కట్టినారు, వాళ్ళు 3 మాత్రం వెళ్తే ఏమవుతుంది అని అన్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్ 26 ఏప్రిల్ 2024 ఇచ్చిన తీర్పు ప్రకారము 56వ పేజీ 37వ పారా ప్రకారము పోలైన ఓట్లు కౌంట్ చేసిన ఓట్లు టాలీ చేయాలి. దానిని ఫామ్ 20 మీరు పెట్టట్లేదంటే ఆ తీర్పుని మీరు ఉల్లంఘిస్తున్నారు. అది కోర్టు ధిక్కరణ కేసు, అది కంటెంప్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఈ 164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు ఆ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఆధారంగా సుప్రీం కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తే చాలు, అవుట్. ఆంధ్రప్రదేశ్లో ప్రజలని మోసం చేశారా అనే ఆగ్రహం మామూలుగా ఉండదు. ఒకవేళ గనక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేస్తే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎన్నికలు తప్పవు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎన్నికలు వస్తే ప్రజలని మోసం చేశారా, ప్రజాస్వామ్యాన్ని మోసం చేశారనే ఆగ్రహం ఈ విపక్షాల ఈ కూటమి మీద ఉంటుంది. నామరూపాలు లేకుండా పోతారు. రివర్స్ 164 కాదు 175/175, వై నాట్ 175 వచ్చిన ఆశ్చర్యం లేదు.
అది సాధ్యమవుతుంది అంటారా? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయాలి కదా వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు అప్పుడంటే 7 రోజులే టైం ఉండే, ఆలోచించుకోవడానికి సమయం లేదు, ఆలోచించుకోలేదు. ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయండి. జస్టిస్ దీపాంకర్ దత్ మరియు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఇచ్చిన జడ్జిమెంట్ నంబర్. మీరు ఇలా అంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుండి మోపిదేవి వెంకటరమణ లాంటి వారు, ఎమ్మెల్సీలు వాళ్ళంతా కూడా రాజీనామా చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అసలు వైసీపీ మొత్తం ఖాళీ అవుతున్నట్టు కనబడతా ఉంది. వీళ్ళు ఫైట్ చేసే పరిస్థితి ఉంటుందా? వీళ్ళు ఫైట్ చేయండి. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే 8 మంది 9 మంది రాజీనామా చేసి బీజేపీలకు 3, టీడీపీలకు 3, జనసేనలకు 2 అట్లా పోతారు అంటున్నారు. ఓకే, అది స్టూపిడ్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే మీరు పార్టీ ఫిరాయింపు చట్టం తీసుకుంటే మీరు 2/3 చీలితే ఒక పార్టీ నుంచి అందరూ ఏకపక్షంగా ఒకేసారి ఇంకో పార్టీలోకి వెళ్ళాలి. ఓకే, అప్పుడు అయితే అందరు కలిసి బీజేపీలోకి వెళ్ళాలి, లేకపోతే అందరు కలిసి టీడీపీలోకి వెళ్ళాలి. అది సాధ్యం. అందరు కలిసి జనసేనలోకి వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు. సో అందరూ కలిసి అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం 3 పార్టీలకు వెళ్ళటం అయితే కుదరదు. ఓకే, 3 పార్టీలకు వెళ్ళాలంటే ఏం చేయాలి? వాళ్ళు రాజీనామా చేయాలి. వాళ్ళు రాజీనామా చేస్తే మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది రాజ్యసభలో. రాజ్యసభకి ఉప ఎన్నికలు వస్తే ఓటేసేది అందరు ఎవరు? ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు 175లో 164 వీళ్ళ దగ్గరే ఉన్నారు. సో వాళ్ళే రాజీనామా చేయించి వాళ్ళ చేత గెలిపించుకుంటారు. కానీ ఇది ఆపాలంటే ఏం చేయాలి? ఈ 164 మంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయచ్చు. ఓకే, నువ్వు ఫస్ట్ ఇది ఆపు బాబు. ఎప్పుడైతే మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసినారో ఈ మోపిదేవి కూడా పోడు, బీద మస్తాన్ రావు పోడు, పోతుల సునీత కూడా పోదు. ఇదేదో రివర్స్ అవుతుందిరా బాబు, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేది ఉంది అనే ఆశ. వీళ్ళందరూ ఎందుకోసం వచ్చినారు? ప్రజలు సేవ్ చేయడం కోసం వచ్చినారా? గెలవని వాళ్ళందరికీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద కిరీటం పెట్టి వాళ్ళని రాజ్యసభ పంపిస్తున్నారు. కానీ వీళ్ళకి ప్రజాక్షేత్రంలో గెలిచిన మొక్కలు అయితే కావు అవి. సో ఎప్పుడైతే వైసీపీ మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తుందో ఈ పార్టీ నుంచి వలసలు పోతాయి. ముందు అవి ఆగిపోతాయి. అరే ఇదేదో ఉందిరా, 164 మంది చేత మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, 21 మంది ఎంపీల చేత మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు వలసలు ఆపొచ్చు. ఓకే, తిరగరాయొచ్చు. ఎన్నికల ఫలితాలని మీరు తిరగరాయొచ్చు. ప్రతి ఒక్క బూత్లో ఆ బూత్ ఏజెంట్ ఉంటాడు కదా. నేను పోలింగ్ అయిన రోజు సాయంత్రం సీల్ పెట్టినాక మనకి ఇచ్చిన లెక్క ప్రకారం మనము 800 ఓట్లే పడినాయి మన దగ్గర. 1200 ఓట్లలో 800 పడితే వీళ్ళేమి 900, 1000 కౌంట్ చేస్తున్నారు, 1100 కౌంట్ చేస్తున్నారు. ఏంది, ఎట్లా వచ్చినాయి? ఆ కాగితం బయటికి తీస్తారు, ఇది బయటికి తీస్తారు. ఏంది లెక్క చెప్పు అంటారు. అట్లా ప్రతి ఒక్క నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా వాళ్ళు నామరూపాలు లేకుండా పోతాయి. తెలుగుదేశం జనసేన అనేది ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా పోతాయి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిన మరుసటి రోజున నామరూపాలు లేకుండా పోతాయి. సార్, అంటే ఈ ప్రజలలో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మాత్రం ఎన్నికల కమిషన్ పైనే ఉంటుంది 100%. దాంతోపాటు ప్రధానంగా ఈవీఎంల విషయం పక్కన పెట్టి ఇక మనము అల్లు అర్జున్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇష్యూకి సంబంధించి అది ఒక పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక బొలిశెట్టి మాట్లాడుతూ అసలు అల్లు అర్జున్కి ఫ్యాన్ బేసే లేదు, అంతా చిరంజీవి మెగాస్టార్ ఫ్యాన్ బేసే ఉంది. ఇంకా ఆయనకు సంబంధించి ఆయన పెద్ద పుడింగే అనే ఒక వర్డ్ కూడా వాడారు. అసలు ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలకు? ఆయన ఇంకో నాయకులు కూడా ఎవరు చర్మల శెట్టి సంబడి ఎవరు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే అల్లు అర్జున్ గారు నంద్యాలకు వెళ్ళి అక్కడ ఆయన భార్య మిత్రురాలి హస్బెండ్కి ప్రచారం చేశారు. ప్రచారం చేసిన వెంటనే నాగబాబు గారు ట్వీట్ పెట్టారు. ఏమని? మాతో ఉన్నోడే మావోడు, పరాయి ఓడైనా సరే మాతో లేకపోతే మావోడు ఏదో పెట్టినారు. ఏమంటే డిలీట్ చేసినారు. ఎందుకు డిలీట్ చేసినారు? ఎన్నికల్లో ఓటింగ్లో దెబ్బ కొడుతుంది. ఓకే, సరే అయిపోయింది, డిలీట్ చేసినారు. డిలీట్ చేసిన తర్వాత అయిపోయింది, ఇంకంత కామ్ అవుతున్నానంగా పవన్ కళ్యాణ్ వచ్చేసి ఏమన్నాడు, పాత రోజులలో అడవి సంపదని కాపాడే వాళ్ళని కథానాయకుడిగా చూపించేవారు, ఇప్పుడు అడవి సంపదని దోచుకునే వాళ్ళని కథానాయకుడిగా చూపిస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ వచ్చేసేసి నాకు నచ్చితే నేను వెళ్తా, బరాబర్ వెళ్తా అన్నాడు. ఇవన్నీ రాజుకుంటున్నాయి. ఇక జనసేన నాయకులు ఏంటి, ఇప్పుడు కార్పొరేషన్ పదవులు ఏదో పందేరం చేస్తారు. సో పవన్ కళ్యాణ్ దృష్టిలో పడాలంటే ఏం చేయాలి? అల్లు అర్జున్ తిట్టాలి, మరి లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఈ ఫ్యాన్స్ కానీ బుద్ధి లేని వాళ్ళందరికీ నేను చెప్తున్నాను,
ఫ్యాన్స్ చేతిలోనే గనక సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ చేసే అధికారం ఉంటుంది. వాళ్ళందరూ ఏమంటారంటే అల్లు అర్జున్ సినిమా ఫ్లాప్ చేస్తాం పుష్ప 2 అంటారు. అడ్డుకుంటామంటున్నారు. అడ్డుకుంటాం అనేది జరగదు కానీ ఫ్లాప్ చేస్తాం అంటున్నారు. మేము చూడమంటున్నారు. ఆచార్య సినిమా వచ్చింది, చిరంజీవి వాళ్ళకు రామ్ చరణ్ ఇద్దరు ఉన్నారు దాంట్లో. ఏమైంది సినిమా? హిట్ చేయటం మీ చేతిలో లేదు కదా. మీ చేతిలో హిట్ చేయడం అంటే మళ్ళీ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలా? నామరూపాలు లేకుండా పోయింది. సినిమా అనేది బాగుంటే ఎవడు ఆగడు. సినిమా అనేది బాగలేకపోతే మెడ మీద కత్తి పెట్టి మీరైతే తీసుకెళ్ళలేరు. ఆచార్య పరిస్థితే పడుతుంది. ఇక మీరు ఇట్లా రెచ్చగొట్టి మేము చూడము అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ అనుకూల వర్గాలకి లేదా వైసీపీ అనుకూల వర్గాలకి మేము మా సినిమాని హిట్ కానివ్వము అంటే మీరు ఒక్కసారి చూసేది 5 సార్లు చూడమని చెప్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం చేస్తారు? మెగా ఫ్యాన్స్ మొత్తం ఒక 1000 మంది ఉంటే దాంట్లో కనీసం 30 to 35% అల్లు అర్జున్కి ఉంది. ఆ మార్కెట్ ఉంది సార్. 4 రాష్ట్రాలలో ఇప్పుడు కేరళ మెయిన్ హీరో ఆయన. తెలుగు రాష్ట్రాల వరకు చెప్తున్నా. ఇతర రాష్ట్రాల్లో ఏమి ఎంట్రుక కూడా బీకలేరు. దేశవ్యాప్తంగా ఎంట్రుక కూడా బీకలేరు. తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా చేస్తే చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పిక్చర్ అనేది తెలంగాణలో లేదు. తెలంగాణలో ఆగదు. అది తెలంగాణలో చేస్తే మెగా ఫ్యాన్స్ చూడొద్దు అనుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే ఏమైనా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జరగాలనుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక్కొక్కరు 5 సార్లు చూస్తే ఆ కసి వచ్చింది అనుకోండి, 5 సార్లు చూస్తా అంటారు. ఇక్కడ కంపెన్సేట్ అయిపోతుంది. ఎందుకు ఈ డిఫరెన్సెస్ వచ్చింది అంటే ఇక్కడ ఈ మైండ్ సెట్, నాగబాబు మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? ఈ పవన్ కళ్యాణ్ మరి ఆదేశాల మేరకు చేశారు, నాకైతే అర్థం కాదు. కానీ 2014లో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి, మినిస్టర్ ఫర్ టూరిజం. అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు. పార్టీ జనసేన పార్టీ పెట్టి కాంగ్రెస్కి బద్ద శత్రువు అయిన టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్న. ఏ చిరంజీవి? నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్న సమయంలో నా అన్నయ్య నన్ను చేరదీసి నాకు సినిమా మెలకు యాక్టింగ్ పాఠాలు నేర్పించి నన్ను చేరదీసి నాకు ఒక ప్లాట్ఫామ్ గీతా ఆర్ట్స్ ద్వారా, ఇదే అల్లు అర్జున్ వాళ్ళకి సంబంధించిన గీతా ఆర్ట్స్ ద్వారా ఒక ఫిలిం ప్రొడ్యూస్ చేసి నాకు తన అభిమానుల అండదండలు ఇచ్చి నన్ను ఒక స్థాయికి తీసుకొచ్చిన చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నాడు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళని పంచలు కూడా తీసి అది ప్రజారాజ్యంలే, అది వదిలేసేయండి. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నాడు. అంటే నీకు జీవితం అంటే సూసైడ్ చేసుకుందాం, ఆయన చెప్పిన మాటలే, మనం చెప్పిన మాటలు కాదు. సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్న వ్యక్తిని ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? చిరంజీవి. ఆ చిరంజీవికి వ్యతిరేకంగా నువ్వు ఒక పార్టీయే పెట్టి ఆ పార్టీకి భద్రశత్రువైన పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ హటావ్ దేశపతి అంటే నా అన్నను ఓడగొట్టమని చెప్పిన నువ్వు చేస్తే తప్పు లేదా? అల్లు అర్జున్ ఎవరు? ఆయన ఏమైనా రోడ్డు మీద తిరుగుతుంటే నువ్వు తీసుకొచ్చి ఆయనకి ఏమైనా అవకాశాలు ఇచ్చావా? ఆయనకి యాక్టింగ్ మెలకువలు నేర్పావా? ఆయనకేమన్నా నువ్వు ప్లాట్ఫామ్ ఇచ్చి ఏమైనా సపోర్ట్ చేసావా? నువ్వు కాదు కదా చేసింది. నువ్వు మీ అన్నకి వ్యతిరేకంగా వెళ్ళి నువ్వు ఒక పార్టీ పెట్టి మీ అన్నను ఓడించమని పిలిపిస్తే తప్పు లేనప్పుడు ఈయన ఆయన ఫ్రెండ్ కోసం వెళ్ళి ఒక్క నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటే తప్పట్టవుతుంది. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎట్లా వ్యవహరిస్తున్నారు? రైట్ సార్. అంటే ఇక ఆ ఇష్యూకి సంబంధించి ఎట్లా ముగియబోతుంది ఏంటి, అసలు దానికి పరిష్కారం ఏంటి? అంటే ఏ ఇష్యూ? ఇప్పుడు ఇది ఆగదు, ఇది పెరుగుతా పోతుంది. ఫ్యాన్స్లో ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు కార్పొరేషన్ పదవులు ఏవో పంజారాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు వచ్చి అల్లు అర్జున్ తిట్టడము, పవన్ కళ్యాణ్ దృష్టిలో పడదాం అనుకుంటాము, వాళ్ళు పడతారు. వాళ్ళు కూడా చెప్తే వీళ్ళు దానికి ఆపోజిట్ గా వీళ్ళు ఇంకోటి తీసుకొస్తారు. సో ఇది పెరుగుతా పోతుంది. ఇండస్ట్రీకి నష్టం కదా. అది ఇండస్ట్రీకి ఏం కాదండి. సినిమా బాగుంటే ప్రతి ఒక్కటి చూస్తాడు. ఫ్యాన్స్ చేతిలో ఎంట్రిక మందం కూడా సినిమాని హిట్ చేసి ఫ్లాప్ చేసే సామర్థ్యం లేదు. ఫ్యాన్స్ వల్ల ఏమీ కాదు. వాళ్ళేదో సినిమా హీరో, వాళ్ళందరూ ఫ్యాన్స్ కాదు, వ్యక్తి పూజ మానసిక రోగులు. దానికి సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ ఒక మానసిక రోగం ఉంది వాళ్ళందరికీ. సో వాళ్ళ వల్ల ఆశ్చర్యం ఎందుకు ఫ్లాప్ అయింది? ఫ్యాన్స్ చేతిలోనే సినిమా హిట్ ఫ్లాప్ ఉండాలనుకుంటే ఆశ్చర్యం ఎట్లా ఫ్లాప్ అవుతుంది? ఫ్లాప్ కాకూడదు కదా. రైట్ సార్. మొత్తానికి ఇక ఈ యొక్క ఈవీఎంల ఇష్యూ పైన అనుమానాలు ఉన్న వాటన్నిటికీ సంబంధించి ఇక ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాలి. దాంతోపాటు ప్రధానంగా ఇండస్ట్రీలో జరుగుతున్న సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ యొక్క ఫ్యాన్స్ గొడవకు సంబంధించి ప్రధానంగా సినిమా హిట్ అంటే సినిమా బాగుంటే మాత్రం 100% చూస్తారు, లేదంటే మాత్రం సినిమాను ఫ్లాప్ చేస్తారు. ఫ్యాన్ బేస్ వల్లే పూర్తిగా సినిమాలేమో ఆడవు అంటూ కూడా చింతా రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు. ఇది ఈరోజు రియాలిటీ చెక్. మరొక రియాలిటీ చెక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.